ప్రజాస్వామ్యానికి రాజకీయ స్వేచ్ఛ ప్రాణప్రదం అంటూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు మీరు. అలాగే మావోయిస్టు పార్టీ మీద, ప్రజా సంఘాల మీద నిషేధాన్ని తొలగించాలి అంటున్నారు, అక్రమ కేసులు ఎత్తేయాలి అంటున్నారు, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి అంటున్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదంటారా? ఇప్పుడు పూర్తిగా లేదు అని చంద్రశేఖరరావు గారు నిరూపించారు. ఒక 10 ఏళ్ల కాలం పాటు ఆయన పరిపాలనా విధానం వల్ల ప్రజాస్వామ్యం పూర్తిగా అంతరించిపోయింది అనేసి. ఇది మేము చేసే ఆరోపణ కాకుండా కొత్తగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించవలసి ఉంది అని చెప్తున్నారు. అంటే అర్థం ఏమిటంటే గత 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు అని కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం కూడా చెప్తూ ఉన్నది. ఆయన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు కాబట్టి ఆ పునరుద్ధరణ ఎలా ఉండాలో సూచించడం కోసం విరసం కానీ లేదా విరసం ఆహ్వానించిన మిగతా రచయితలు, ప్రజా సంఘాల వాళ్ళు, రాజకీయ పార్టీల వాళ్ళు ఇక్కడ చేస్తున్న ఒక ప్రయత్నం ఏమిటంటే తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేది అణిచివేతకు, నిర్బంధానికి వ్యతిరేకంగా, నిషేధాలకు వ్యతిరేకంగా ఉండవలసింది. నిర్బంధము, అణిచివేత, నిషేధాలు అనేవి రాజకీయ చర్యలు. ప్రభుత్వాలు రాజకీయ ఉద్దేశాలతో నిషేధాలు తీసుకుని వస్తాయి. నిషేధం ఉన్నంత కాలం పాటు ప్రజలకు స్వేచ్ఛ ఉండదు, ప్రజలకు బహిరంగంగా మాట్లాడే అవకాశం ఉండదు, హక్కుల అమలు ఉండదు. కాబట్టి నిషేధాలను తీసివేసి, ముఖ్యంగా ఇప్పుడు ఈ సందర్భంలో మేము మాట్లాడుతున్నది సిపిఐ మావోయిస్టు పార్టీ మీద, అట్లాగే దాని 5-6 అనుబంధ సంఘాల మీద, ఆర్డీఎఫ్ మీద నిషేధం ఎత్తివేసి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మేము డిమాండ్ చేయడం కోసం ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఈ నిషేధం పెట్టారు. వాస్తవానికి ఈ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్గా ఇది మొదలైంది. అప్పటి పీపుల్స్ వారి మీద నిషేధానికి పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాన్ని తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్గా పేరు మార్చి నిషేధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి కొత్త ప్రభుత్వం ముందు మా డిమాండ్ ఏమిటి అంటే ఈ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ను రద్దు చేయాలి. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనది, అసలు రాజ్యాంగంలో ఉండే మౌలికమైన రాజకీయ స్వేచ్ఛకు వ్యతిరేకమైనది. రాజకీయ స్వేచ్ఛ లేని సమాజాలు నిజానికి వాటి మనుగడ చాలా కష్టం. సమాజం చైతన్యవంతమైంది అని, సమాజం అర్థవంతంగా ఆలోచించగలుగుతుంది అని చెప్పడానికి రాజకీయ స్వేచ్ఛ ఒక మౌలికమైన గీటురాయి. దానికి అది రాజ్యాంగం హామీ పడింది. భారత ప్రజలు తమ కోసం తాము రాసుకున్న రాజ్యాంగంలో, భారత ప్రజలమైన మేము మా కోసం సమర్పించుకుంటున్న ఈ రాజ్యాంగంలో పౌర హక్కులు ఉంటాయి అని చెప్పి అందులో రాజకీయ స్వేచ్ఛ ప్రధానమైన అంశంగా ఉంది. కానీ ప్రభుత్వం ఏం చేసింది అంటే దానికి వ్యతిరేకంగా దాన్ని అణిచివేస్తూ రాజకీయాల మీద నిషేధాన్ని పెట్టి, తద్వారా రాజకీయ సంస్థల మీద, పార్టీల మీద నిషేధాన్ని పెడుతూ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ని తీసుకొని వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తూ వచ్చింది. కాబట్టి కొత్త ప్రభుత్వం ముందు మా డిమాండ్ ఏమిటి అంటే తప్పనిసరిగా దీన్ని ఎత్తివేయాలి. ఈరోజు దేశవ్యాప్తంగా ఫాసిజానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఫాసిజం చాలా ప్రమాదకరమైనటువంటి, సమాజం మొత్తాన్ని కబళించే స్థాయికి ఫాసిజం ఎదిగింది. ఆ ఫాసిజానికి వ్యతిరేకంగా వేరువేరు ఆలోచనలతో, వేరువేరు భావజాలాలతో ఒక ప్రజాస్వామ్యం సాధించుకోవాలని, నిలబెట్టుకోవాలి అని దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. తెలంగాణలో అట్లాంటి ఒక ఫాసిస్ట్ వ్యతిరేక ఆందోళన కొనసాగాలి అన్నా, ఫాసిజానికి వ్యతిరేకంగా సమాజం చైతన్యవంతం కావాలి అన్నా సరే ప్రజలు మాట్లాడడానికి రాజకీయ స్వేచ్ఛ ఉండాలి. రాజకీయాలు మాట్లాడకుండా రాజకీయాల మీద నిషేధం పెట్టి ఎవరు ఫాసిజం గురించి మాట్లాడినా, ఎవరు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గురించి మాట్లాడినా, గతంలో అయితే ఎవరు కేసీఆర్ ప్రభుత్వం గురించి మాట్లాడినా యూఏపీఏ కేసులు పెడుతూ వచ్చారు. వాళ్ళందరినీ అర్బన్ మావోయిస్టులు అంటూ జైళ్ళలో వస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే రాజకీయ స్వేచ్ఛ అనేది రావాలి అంటే ముందు ఈ చట్టాన్ని ఎత్తివేయాలి. ఈ చట్టాన్ని ఎత్తివేసి నిషేధం తొలగించినప్పుడు మాత్రమే ప్రజలు రాజకీయాలు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు. ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడినప్పుడు మాత్రమే సమాజం మానవీయంగా మారుతుంది, అర్థవంతంగా మారుతుంది అనేది మా కాన్సెప్ట్. దీన్ని బలపరిచే రాజకీయ పార్టీలు, సాహిత్యకారులు అందరూ ఈ సమావేశంలో ఈరోజు పాల్గొన్నారు. అంటే అసలు ఈ చట్టం తీసుకొచ్చింది, నిషేధం పెట్టింది కాంగ్రెస్ పార్టీ కదండి 92లో. మరి ఇప్పుడు వాళ్లే తీసేస్తామని అంటే చెప్పలేదు ఇప్పటిదాకా. వాళ్ళని మీరు అడగబోతున్నారు తీసేయమని. తీసేస్తారని అనుకుంటున్నారా మీరు? తీసేస్తారా లేదా అనేది రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యం పట్ల ఉండే చిత్తశుద్ధిని బట్టి ఉంటుంది. ఎందువల్ల అంటే భారతదేశంలో గత 70-75 ఏళ్ల కాలంలో అన్ని రకాల ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలు చేసాయి, ఆ తర్వాత వచ్చిన మిగతా కేంద్రంలో వచ్చిన అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు చేసాయి, కూటములు చేసాయి. కానీ వీటన్నింటికి ప్రారంభకురాలు ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ. రాజకీయ ఆర్థిక విధానాల్లో కానీ, చట్టాల విషయంలో కానీ, అసలు నిజానికి హిందూ మతోన్మాదం చెలరేగిపోవడానికి దారులు తెరిచింది కూడా, రహదారి వేసింది కూడా కాంగ్రెస్ పార్టీ.
అయితే ఈ మొత్తంలో వాళ్ళు చావుదెబ్బలు చాలాసార్లు తిన్నారు ప్రజల చేతిలో వాళ్ళు ఎంత చావుదెబ్బ తిన్నారు అంటే రేపు పొద్దున రాబోయే ఎన్నికల్లోనైనా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కోలుకొని కేంద్రంలో అధికారంలోకి వస్తుందా అన్నటువంటి ప్రశ్న ఒకటి వాళ్ళ ముందు ఈరోజు నిలబడి ఉన్నది. ఆ పరిస్థితిలో అనేక కారణాల వల్ల తెలంగాణలో బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ మొత్తం చరిత్ర పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఈ చరిత్ర పట్ల, చరిత్రలో వాళ్ళు చేసిన అక్రమాల పట్ల, ప్రజలు వాళ్ళని తిప్పికొట్టిన చరిత్ర పట్ల ఆయనకు స్పృహ ఉంటే నిజంగానే ఆయన వేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాను అనేసి, ప్రజాస్వామ్యం అనే మాటకు అర్థం తెలిసి ఉండాలి, పునరుద్ధరణ అనే మాటకు అంతకంటే అర్థం తెలిసి ఉండాలి. చాలా లోతైన మాట ఆయన అన్నాడు, పునరుద్ధరణ అనే మాట. ప్రజాస్వామ్యం అనేది అనేక రకాలుగా అందరూ అంటూ ఉంటారు, కానీ పునరుద్ధరణ అనే మాట చాలా లోతైన గంభీరమైన మాట ఉపయోగించాడు. కాబట్టి ఆయన గత చరిత్రను దృష్టిలో పెట్టుకుని గతంలో పునరుద్ధరించకపోతే ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తే మా పూర్వీకులను, మా పార్టీలో పూర్వీకులందరినీ ప్రజలు ఎట్లా చావుదెబ్బ కొట్టారు, తీసి అవతల పారేశారు అనేది ఆయనకు ఆ సోయి ఉంటే తప్పనిసరిగా ఆయన ఆ పునరుద్ధరణకు ప్రయత్నం చేస్తాడు. అందులో మొదటి అంశంగా మావోయిస్ట్ పార్టీ మీద నిషేధం ఎత్తివేయడానికి ఆలోచిస్తారు. అంటే మీరు ఒక వ్యూహాత్మకంగా ఈ మీటింగ్ పెట్టారేమో అని నాకు అనిపిస్తోందండి. అంటే ఒక ఐక్య సంఘటనలో భాగంగా మీరు ఒక మాట అన్నారు ఇందాక, దేశవ్యాప్తంగా ఫాసిజం ఉంది, దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది, ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి రావాలి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేది సీరియస్గా పట్టించుకుంటుందని మేము అనుకుంటున్నాం అన్నారు మీరు. అంతే కదా, ఒక విస్తృతమైన ఐక్య సంఘటన కట్టబోతున్నారు మీరు. అంటే ఈ ఐక్య సంఘటన అంటే ఫాసిజానికి వ్యతిరేకంగా, ఎందుకంటే ఇందాక చెప్పాను నేను, అసలు ఫాసిజం రావడానికే కాంగ్రెస్ దారులు తెరిచింది. కాబట్టి అసలు ఫాసిజం అంటే ఏమిటి అనే విషయం రాహుల్ గాంధీకి తెలుసా? ఆయన చాలాసార్లు నిజానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, ఆర్ఎస్ఎస్ ధోరణుల్ని ఆయన విమర్శించాడు. ఆయన దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసినప్పుడు కానీ చాలా సందర్భాలలో. అయితే మా ప్రశ్న ఏమిటి అంటే, ఇంతకు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికైనా సరే రాహుల్ గాంధీకి ఫాసిజం అంటే తెలుసునా? మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. జాతుల మీద జాతులను ఉసుగొల్పింది, మతాల మీదకి మతాన్ని ఉసుగొల్పింది, చాలా రకాల అక్రమాలకు పాల్పడింది. అది వాటన్నింటి పర్యవసానంగా ఈరోజు సంఘ పరివార్ దేశం మొత్తాన్ని కబళించే హిందుత్వ ఫాసిజంగా మారిపోయింది. అట్లాగే నూతన ఆర్థిక విధానాల పేరుతో కాంగ్రెస్ ఏదైతే చేపట్టిందో దాన్ని ఈరోజు కార్పొరేట్ హిందుత్వ ఫాసిజంగా నరేంద్ర మోడీ ముందుకు తీసుకుని వచ్చాడు. కాబట్టి కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా, హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే కాంగ్రెస్కు ఒక జాతీయోద్యమానికి సంబంధించిన ఒక లెగసీ గుర్తు ఉంటే వాళ్ళకి కార్పొరేటీకరణను వ్యతిరేకించాలి, హిందూ మతోన్మాదాన్ని, హిందూ ఫాసిజాన్ని వ్యతిరేకించాలని స్పృహ ఉంటే ఆయన తప్పనిసరిగా భారత ప్రజలు చేస్తున్న హిందుత్వ వ్యతిరేక, కార్పొరేట్ వ్యతిరేక, సైనికీకరణ వ్యతిరేక ప్రజాస్వామిక ఆందోళనలలో ఆయన ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉంటే ఆయన వస్తాడు ముందుకి. వస్తే నిజానికి ప్రజల మనసు గెలుచుకుంటే ఆయన అధికారంలోకి వస్తాడు. రాకపోతే రేపు పొద్దున తిరిగి మళ్ళీ నరేంద్ర మోడీని అధికారంలోకి వస్తాడు. ఆయన వచ్చాడంటే మొట్టమొదట ఆయన దిగమింగేది కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే తక్షణంగా తమ అధికారాన్ని కూలదోయడానికి అవకాశం, అధికారాన్ని, ఎందుకంటే వాళ్ళందరూ ఒకే తానులోని ముక్కలు, వీళ్ళని దించితే వాళ్ళు, వాళ్ళని దించితే వీళ్ళు రావడానికి అవకాశం ఉన్న వాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ నాకు ప్రమాదం అనుకుంటే కాంగ్రెస్ రూపనామాలు లేకుండా తుడిచిపెట్టడానికి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తాడు. కాబట్టి రాహుల్ గాంధీకి ఎంతకు ఫాసిజం అంటే తెలుసా, కార్పొరేటీకరణ తెలుసా, సైనికీకరణ అంటే తెలుసా అన్నటువంటి ప్రశ్నలు ఈరోజు ఆయన ముందు నిలబడి ఉన్నాయి. వీటిని తెలుసుకోగలిగే విఘ్నత, రాజకీయ పరిజ్ఞానం ఆయనకు ఉందా లేదా అనేది ఆయన తెలుసుకోవాల్సిన విషయం. అట్లాగే ఆయన సహచరుడైనటువంటి రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యం అంటే తెలుసా? ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిజానికి చాలా బొటాబొటి మెజార్టీతో కొనసాగుతున్న ప్రభుత్వం. ఈరోజు చాలా స్పష్టంగా తెలిసిపోయింది. నిన్నటి దాకా దావుడు మూతగా ఉన్నటువంటి బీఆర్పీ దావుడు మూతలు బయటపడి అది బీజేపీతో ఎంత చెలిమి చేయడానికి ఉత్సాహంగా ఉన్నదో మనకు అర్థమైపోతున్నది. కాబట్టి రేపు పొద్దున వాళ్ళు అందరూ కలిసి ఈయన చాలా బొటాబొటి మెజార్టీలో ఉండే ఈ ప్రభుత్వాన్ని కూలదోసినా ఆశ్చర్యపోవడానికి అవకాశం లేదు. అది రాకుండానైనా సరే, ఆ ప్రమాదం తన కిందికి రాకుండానైనా సరే తెలంగాణ సమాజం ప్రజాస్వామికంగా ఉండాలి. తెలంగాణ సమాజంలో మాట్లాడగలిగే వాళ్ళు ఉండాలి, మేధావులు మాట్లాడగలగాలి. ఫాసిజానికి వ్యతిరేకంగా లేదా అన్యాయాలకు వ్యతిరేకంగా, అక్రమ చట్టాలకు వ్యతిరేకంగా సమాజం మేధోవంతంగా ఉండగలగాలి. పౌర సమాజం బలోపేతం కావాలి. ఇది సమాజానికి మాత్రమే కాదు, నాకు కూడా ఈరోజు ఈ తెలంగాణ పౌర సమాజమే రక్షణ అన్నటువంటి ఎరుక ఆయనకు ఉంటుందా? ఇది మేము చెప్పనక్కర్లేదు, విప్లవ రాజకీయాలు నమ్మేవాళ్ళు. బూర్జువా రాజకీయ చతురత అయినా సరే అటు రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ ఉన్నదా అనేది ఒక ప్రశ్న. ఈరోజు ఆ చతురత ఎరుక వాళ్ళకు ఉంటే
వాళ్ళు తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు గౌరవిస్తారు. గౌరవించినప్పుడు మొట్టమొదటి పని ఏం చేయాలంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ మావోయిస్ట్ పార్టీ మీద, వాళ్ళ అనుబంధ సంఘాల మీద, ఆర్డీఎఫ్ మీద నిషేధాలను ఎత్తివేయాలి. అంటే మీరు ఇప్పుడు ఒకటే అంటే ఎలక్షన్ పాలిటిక్స్ ఉన్నాయి దీనిలో ఇన్వాల్వ్ అయ్యి, ఎన్నికలు ప్రజల్ని ఓటర్ని ప్రభావితం చేయటం, ఈ వ్యవహారం అంతా కూడా ఉంది మీ వ్యూహంలో. దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తారు, ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? మేము ఎన్నికల వ్యూహాల్లోకి అంటే విప్లవ రాజకీయాలను, ముఖ్యంగా మేము సాహిత్యకారులు, సమాజం విప్లవ రాజకీయాలను స్వీకరించాలి, విప్లవం ద్వారా సమాజాన్ని సమూలంగా ప్రజలు మార్చుకుంటారు అన్నటువంటి ఒక చారిత్రక అవగాహన మాకుంది. మార్క్సిజం లెనినిజం మావోయిజం పట్ల మాకు అలాంటి ఒక అవగాహన ఉంది. మేము ఎన్నికల రాజకీయాలను అనుసరించడం అంటూ ఏమి ఉండదు. నేను చెప్పడం ఏమిటి అంటే, ఫాసిజమైన నిషేధ ఎత్తివేత అయినా సరే బూర్జువా ప్రజాస్వామ్యము రాజ్యాంగబద్ధానికి సంబంధించిన విషయం. పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమైంది. రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళు ఆ నిషేధాన్ని ఎత్తివేయాలి. మేము చెప్తున్నది ఏమిటంటే, మీ బూర్జువా రాజకీయాల ప్రకారమైనా సరే మీరు ఈ విలువల్ని పాటించాలి కదా అన్నటువంటి డిమాండ్ ఉంది. అంటే ఒక రకంగా మీరు ప్రభుత్వాలను ఎక్స్పోజ్ చేయబోతున్నారు. తప్పనిసరిగా మేము చేయడం కాదండి, యాక్చువల్గా ప్రజలు నిజానికి ఇప్పుడు అదే అర్థం కావాల్సింది ఏమిటంటే, రేవంత్ రెడ్డికి మేమేం చేయగలుగుతాం పక్కన పెడదాం. అసలు తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల నిరంకుశ పాలనను ఎక్స్పోజ్ చేయగలిగారా లేదా, తీసి అవతల పారే. ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఒక సర్వం సహాధికారిని, నేను స్వయంభువును అనుకున్నాడు ఆయన. ఈ తెలంగాణ సమాజానికి బహుశా నేనే అంతిమ చక్రవర్తిని అనుకున్నాడు. ప్రజలు ఓట్ల మీద మా అభిప్రాయాలు పక్కన పెట్టేద్దాం. ఓట్లు నిజంగానే ప్రజలు చైతన్యంతో వేస్తారా, లేకుంటే ప్రజలు ఎట్లా అర్థం చేసుకుని ఓట్లు వేస్తారు, ఓటు వేయడం అనేది ఒక కల్చర్లో భాగమైపోయిందా, అసలు నిజానికి ఓట్లు కొనుక్కుంటున్నారా, ఓట్లు అమ్ముకుంటున్నారా, అవన్నీ పక్కన పెట్టేద్దాం. సారాంశంలో ఫలితాలు ఏం చెప్పాయి? అంత నిరంకుశమైనటువంటి రాచరికాన్ని, దొరతనాన్ని ఈడ్చి అవతల పారేశారు. వాళ్ళు ఎన్నికల రాజకీయాల్లో ఉండే వాళ్ళకి ఆ ఎరుక ఉండాలి కదా అంటాను నేను. మేము ఎన్నికల రాజకీయాలకు బయట విప్లవం ఎట్లా చేద్దామనేది మా టాస్క్. అది ప్రజలు మేము ఎట్లా ఆర్గనైజ్ చేస్తాము, ప్రజలు విప్లవం చేసి ఎట్లా తీసుకెళ్తాము. ముఖ్యంగా మేము సాహిత్యకారులం కాబట్టి, బుద్ధిజీవులం కాబట్టి, మేము ఆ ఆలోచన వాళ్లకు కలిగేలాగా మా రచనల ద్వారా, ప్రసంగాల ద్వారా ఏం చేయగలుగుతాం అనేది వేరే విషయం. కానీ వాళ్ళు ఎంచుకున్న, వాళ్ళు కొనసాగుతున్న బూర్జువా రాజకీయాల ప్రకారమైన ఎన్నికల సమీకరణాల ప్రకారమైన, ఎన్నికల సమీకరణాలు ఎంత దౌర్భాగ్యంగా ఉండని గాక ఒక ఫలితం వచ్చింది. ఆ ఫలితంలోని రాజకీయ అర్థం ఏమిటి అనే విఘ్నత ఉందా? ఆ విఘ్నత ఉంటే తప్పనిసరిగా ప్రజలు ఎక్కడో మొత్తం మీద నా మీద ఒక ఆశ పెట్టుకున్నారు. ఈ ఆశను నేను సాకారం చెయ్యాలి, నిజం చెయ్యాలి అంటే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి. అసలు ప్రజలు ఆశ పెట్టుకోవడం ఏమిటి ప్రజాస్వామ్యం గురించి? ఈ ప్రజాస్వామిక వ్యవస్థని మీరు అంటున్నారు కదా, మేమంటున్నామా లేదా వేరే విషయం. మేము ఇది బుటక ప్రజాస్వామ్యం అంటున్నాం. రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా సరే ఎన్నికల రాజకీయాల్లో ఉండే వాళ్ళందరూ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అని అంటున్నారు, ఎన్నికల ప్రజాస్వామ్యం అని అంటున్నారు, పార్లమెంటరీ డెమోక్రసీ అంటున్నారు. ఆ పార్లమెంటరీ డెమోక్రసీలో మీరు భాగమైనటువంటి ఎన్నికల ప్రక్రియలో మీరు ఓట్లు కొనుక్కోవచ్చు, మోసం చేసి ఉన్నారో ఏం చేశారో కాక మీకైతే అంతిమంగా మీకు అధికారం ఇచ్చారు. ఈ ఇచ్చిన అధికారానికి రాజకీయ అర్థం ఏమిటి? ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యం పట్ల మీ గౌరవం ఉందా లేదా? ఉంటే మీరు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి, నిషేధాలు తీసివేయాలి. ఇప్పుడు గతంలో 2 సార్లు 2 సంఘటనలు జరిగాయండి. చెన్నారెడ్డి గారి టైంలో ఒక రిలాక్సేషన్ పీరియడ్ వచ్చింది. ఆ టైంలో విస్తృతంగా సభలు, సమావేశాలు జరిగినాయి, బయట తిరిగారు, ఎక్స్పోజ్ అయింది పార్టీ, నష్టం జరిగింది అనేది కూడా ఒక ఆత్మవిమర్శ ఉంది అప్పుడు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో చర్చల పేరుతో బయటకు రావటం, మళ్ళీ పార్టీ ఎక్స్పోజ్ అయింది, మళ్ళీ నష్టాలు జరిగాయి అనేటువంటి చర్చ జరిగింది. ఇప్పుడు మళ్ళీ నిషేధం ఎత్తేస్తే అలాంటి ప్రమాదం ఏదైనా జరిగే అవకాశం ఉందా? అంటే నిషేధం ఎత్తివేస్తే అణిచివేత అనేది ఇల్లాజిక్ అనుకుంటాను. నిషేధం ఎత్తివేస్తే స్వేచ్ఛ వస్తుంది. స్వేచ్ఛ వస్తే ప్రజా సంచలనాలు జరుగుతాయి, ప్రజల వ్యక్తీకరణ పెరుగుతుంది, ప్రజలు సభలు సమావేశాలు పెట్టుకుంటారు, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు పోరాడతారు. ఇది చాలా ప్రధానమైన విషయం. ఇక మీరు అంటున్నది మావోయిస్టు పార్టీకి లేదా అప్పట్లో నిషేధం ఎత్తివేసినప్పుడు అప్పటి పీపుల్స్ వార్ పార్టీకి లాభాలు జరిగాయా, నష్టాలు జరిగాయా అనేది చాలా చిన్న విషయం. అసలు మేము మాట్లాడుతున్నది సమాజం వైపు నుంచి, ప్రజల వైపు నుంచి. వాళ్లకు నష్టం జరిగి ఉంటే నేనేమంటానంటే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఒకవేళ 94 నిషేధం ఎత్తివేసిన తర్వాత మీరన్న దాని ప్రకారం అదే నిజమై ఉంటే, నష్టం జరిగి ఉంటే, 2004లో చర్చల సందర్భంలో నిషేధం ఎత్తివేసిన తర్వాత వాళ్లకు నష్టం జరిగి ఉంటే, బహుశా వాళ్ళు ఈ 2 సందర్భాలలో నుంచి ఇప్పుడు నిషేధం ఎత్తివేస్తే ఆ గుణపాఠాల్లో నుంచి మరింత సమర్థవంతంగా ఈ అవకాశాలు వాడుకుంటారు కావచ్చు.
మేము డిమాండ్ చేయడం ఏంటంటే ముందు అసలు వాళ్ళను ప్రజాస్వామికంగా పనిచేయడానికి మీరు అవకాశం ఇస్తారా లేదా? పార్టీని పక్కన పెట్టండి. రాడికల్ విద్యార్థి సంఘం ఉంది, విద్యార్థులు పనిచేస్తుంది. ఇప్పుడు నిషేధం ఎత్తివేస్తే రాడికల్ విద్యార్థి సంఘాన్ని మావోయిస్ట్ పార్టీ పెట్టుకుంటుంది కావచ్చు. ఊహిద్దాం. పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? విద్యార్థుల దగ్గరికి వెళ్తారు. విద్యార్థుల దగ్గరికి వెళ్ళిపోయి సిలబస్ గురించో లేకుంటే కార్పొరేట్ విద్య గురించో నిరుద్యోగ సమస్య గురించో వీటన్నిటి గురించి మాట్లాడతారు కావచ్చు. ఏం కొంపలు అంటుకుంటాయి? ఏం భూకంపం వస్తుందో దానివల్ల? ఏం రాదు కదా. పోనీ దానివల్ల మావోయిస్ట్ పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుంది? ఇందాక మీరు అన్న దాని ప్రకారం ఏం నష్టం జరగదు. ఎక్కడైనా జరిగి ఉంటే ఒకవేళ వాళ్ళ నష్టాలు ఆ రోజు వాళ్ళు రివ్యూ చేసుకుని ఉంటే మీరు అన్నట్టుగా తప్పనిసరిగా వాళ్ళ నేనేమంటానంటే అది వాళ్ళ ఆర్గనైజేషనల్ ఇష్యూ. మనం నిషేధం గురించి మాట్లాడడం, నిషేధం ఎత్తివేత గురించి ఆకాంక్షించడము మావోయిస్ట్ పార్టీ వైపు నుంచి కాదు, తెలంగాణ సమాజం వైపు నుంచి. తెలంగాణ సమాజము భారతదేశానికి ఎంత దారి చూపిన సమాజం. హక్కుల విషయంలో, చైతన్యం విషయంలో, కళా సాహిత్యాల విషయంలో, భాషా సంస్కృతుల విషయంలో ఇట్లాంటి ఒక ఉజ్వలమైన సమాజాన్ని అణిచివేశారు. ఈ అణిచివేతకు సాధనంగా ఉపయోగపడుతున్నది నిషేధం. ఆ పార్టీ మీద నిషేధం పెట్టి అందరినీ అడ్డుకుంటున్నారు. కాబట్టి అది తీసేశారంటే ప్రజలు హాయిగా పాటలు పాడుకుంటారు, హాయిగా కవిత్వం రాసుకుంటారు, హాయిగా మీటింగులు పెట్టుకుంటారు, ఊరేగింపులు చేస్తారు, హాయిగా ఉంటుంది కదా. దాంట్లో ఏవైనా సమస్యలు వస్తే ప్రభుత్వం పరిష్కరించుకోవాలి. ఒకవేళ నిషేధం ఎత్తివేస్తే ఏవైనా సమస్యలు వచ్చాయని గతంలో అనుకున్నవి ఏమైనా ఉంటే అది మావోయిస్ట్ పార్టీ పరిష్కరించుకుంటుంది. అది మన సమస్య కాదు. ఇప్పుడు దీనికి సంబంధించి ఇది మొదటి కార్యక్రమం పెడుతున్నారు మీరు. ఫ్యూచర్లో దీని ఎక్స్టెన్షన్లో ఇంకేం చేయబోతున్నారు మీరు? అంటే ఒకటి, ఈరోజు మిత్రులు పెద్దలందరూ మాట్లాడిన దాని ప్రకారం ఏంటంటే సమాజంలో నిషేధం ఒక 10 ఏళ్ల కాలం పాటు లేదా అంతకు ముందు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన నిర్బంధం నిషేధాల వల్ల కూడా ఒక పెద్ద ఎత్తున ప్రజా వెల్లువ వచ్చి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నప్పటికీ మధ్యలో ఓవరాల్గా చూస్తే ఈరోజు తెలంగాణ సమాజం కోల్పోయింది చాలా. తెలంగాణ సమాజం గొంతెత్తి అరవలేనటువంటి ఒక విషాదకరమైన స్థితిలో ఉన్నది. కాబట్టి వాళ్లకు ఈ నిషేధం ఎత్తివేత అనేది మనందరి అవసరం. ఇది మేము ఎట్లా అనుకుంటున్నామో ఇది మావోయిస్ట్ పార్టీ సమస్య కాదనేసి ప్రజా సమాజపు సమస్య అనుకుంటున్నాము. ఈ పౌర సమాజపు గొంతుగా ఉండే మాలాంటి వాళ్ళం ఎవరమైనా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ నిషేధం ఎత్తివేత మన సమస్య అండి ఇది అని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలలో నిషేధాలకు, నిర్బంధాలకు, అక్రమ కేసులకు, నల్ల చట్టాలకు, అప్రజాస్వామిక చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది అనేది ఈరోజు బలంగా అభిప్రాయం వచ్చింది. దీన్ని ఎట్లా తీసుకెళ్తాము అనే దాని గురించి ఈరోజు పథక రచన జరుగుతున్నది. ఈ పథకం తయారైన తర్వాత వీటికి వ్యతిరేకంగా పబ్లిక్ దగ్గరికి ముఖ్యంగా మొట్టమొదటి చేయవలసిన పని ఏమిటి అంటే, మేము సాహిత్య సంఘం కాబట్టి ఇతర సాహిత్యకారుల దగ్గరికి తీసుకెళ్ళాలి, విద్యార్థుల దగ్గర తీసుకెళ్ళగలరు, అధ్యాపకుల దగ్గర తీసుకెళ్ళగలరు. అంటే సమాజపు వ్యక్తీకరణగా ఉండే మధ్యతరగతి దగ్గరికి దీన్ని తీసుకెళ్ళగలగాలి. ఆ మధ్యతరగతి బృందం మొత్తము కలిసి ఈ సమాజం మొత్తానికి మూలకందమైనటువంటి శ్రామిక ప్రజల దగ్గరికి తీసుకెళ్ళగలగాలి. ఆ పని చేసే క్రమంలో ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది. అప్పుడు నిజంగా ప్రజాస్వామ్యం అంటే గెలవడం వల్ల ప్రజాస్వామ్యం ఒకవేళ తెలిసి ఉండకపోతే, ఈ నా గెలుపు వెనక ప్రజాస్వామ్యము ప్రజలు ఉన్నారన్న ఎరుక రేవంత్ రెడ్డి కలగకపోతే, కొత్తగా జరగబోయే ఒత్తిడి వల్లనైనా సరే ప్రజాస్వామ్యం గురించి, ప్రజల అవసరాల గురించి ఆయనకు తెలుస్తుంది. తద్వారానైనా నిషేధం ఎత్తివేస్తాడన్నటువంటిది మా ఆలోచన.